భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరు చెప్పండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీశైలేశదయాపాత్రం ధీభక్తాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. మాతా పితా యువతస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం అత్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్వా. బోలో వేణుగోపాల స్వామి భగవానికి జై. బోలో శ్రీ రామానుజ భగవానికి జై. సభకు రామానుజ దాసోహం. అందరికీ కూడా సభాసతులంతా కూడా భాగవత భక్తి పరాయణురాలు సుగుణమ్మ. ఆమె కీర్తిశేషురాలు అని చెప్పబడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఈ యొక్క సమాశ్రయణాలు పొందారో, ఎవరైతే తిరునామాన్ని ధరిస్తూ ఉంటారో వారికి సాక్షాత్తు విష్ణు భగవానుడే స్వర్గ విష్ణు లోకానికి వెళ్ళే ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే సామాన్యంగా మనకు రెండు సంప్రదాయాలు కనబడుతూ ఉంటాయి. శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం రెండు రకాలు. అర్చిరాది మార్గం అంటే వైష్ణవ సాంప్రదాయంలో సమాశ్రయణాలు పొందుతూ తిరునామం ధరించి గతించినటువంటి వారికి అర్చిరాది మార్గము అనే ఒక పురాణం ఉన్నది. సహజంగా మనందరికీ తెలిసినది ఏమిటంటే గరుడ పురాణం. మరి గరుడ పురాణం కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పడం జరిగింది. ఎవరికి? గరుడాళ్వార్. గరుడాళ్వార్ అంటే మరి స్వామికి వాహనం, విష్ణు భగవానుడికి వాహనమే గరుడాళ్వార్. కాబట్టి ఆ గరుత్మంతుడికి రాబోతున్నది కలియుగం. గరుత్మంతుడు ఒకానొక సమయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సతచితు ఆనంద స్వరూపుడైనటువంటి వైకుంఠవాస అయినటువంటి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి, స్వామి రాబోతున్నది కలియుగం కదా, మరి ఈ కలియుగంలో
కలియుగ లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసు కదా స్వామి నీకు. అలసులు సొలసులు మందభాగ్యులు అల్పగతులు. కలియుగ లక్షణాలు చెప్పారట. ఏమిటి కలియుగ లక్షణాలు అంటే, ఏ పని చేసినా అలసిపోతూ ఉంటాం, ఏ పని చేద్దామన్నా కూడా శక్తి సరిపోదు. తర్వాత మరి అదృష్టాలు ఏమన్నా బాగా ఉన్నాయంటే అదృష్టాలు కూడా ఎవరికి ఏమీ బాగా లేనటువంటి, అందరం కూడా 100% ఎవరైనా పర్ఫెక్ట్ ఉన్నారా అంటే ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ అనేది లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక మానసిక పరమైనటువంటి చింత అనేది, బాధ అనేది, దుఃఖం అనేది మనం కలిగి ఉన్నాం. కాబట్టి అటువంటి కలియుగం మరి ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగం మొత్తం. మరి ఈ కలియుగంలో మనం ఇప్పుడు ఉన్నది ఏమిటి? క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసంలో మనం ఉన్నాం. అయితే ఈ భాద్రపద మాసం కూడా ఎటువంటిది? అనేకమైనటువంటి ప్రమాదాలయ్యే మాసం ఇది. ఎందుకంటే ఈ మాసం యొక్క లక్షణాలు కూడా, మాసం అంటే భద్రం భద్రం భాద్రపదం అనేది ఒకటి ఉంది మాసం గురించి. అంటే అనేకమైనటువంటి అకాల మరణాలు, అపమృత్యు దోషాలు ఈ మాసంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ భద్రం భద్రం అన్నా కొద్దీ, భద్రం అంటే ఏమిటి? మనకు శరీరానికి భద్రత ఉండడం. అందుకే చిన్న చిన్న ప్రమాదాలతో కానీ లేదా అనుకోకుండా మనం వెళ్తే కూడా అనేకమైనటువంటి సంకటాలు, కష్టాలు రావడానికి అవకాశం మనకు కనబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పెరుమాళ్ళైనటువంటి ఆ యొక్క విష్ణు భగవానుడు దాసుడైనటువంటి గరుత్మంతుడితో అంటూ ఉన్నాడు, గరుత్మంత, రాబోతున్నది కలియుగం కాబట్టి అనేకమైనటువంటి మరి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే భాద్రపద మాసంలోనే విక్షసేనుని యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన అధికంగా చెయ్యాలి. విక్షసేనుడైనా గణపతి అయినా సర్వ సైన్యాధికారిగా ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి గరుత్మంతుడు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు పెరుమాళ్ళైనటువంటి విష్ణు భగవానుడు వాటికి అనేకమైనటువంటి సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. వాటితో పాటు మరి ముఖ్యంగా ఎవరైతే తిరునామం ధరించి, ఎవరైతే సమాశ్రయణాలు పొందుతూ ఉంటారో వారికి ఏమిటి అన్నాడంటే, అసలు ఈ యమమార్గం అనేది వాళ్ళకు ఉండదు. యమమార్గం అనేది వాళ్లకు ఉండదు. అంటే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, మనకు ఈ దేహం అనేది ఏమిటి? దేహం అనే పదానికి అర్థం దహించబడేది దేహం. మన శరీరం మనం ఎన్ని రకాల అలంకరణలు చేసుకున్నా, ఎన్ని రకాల రంగురంగుల బట్టలు కట్టుకున్నా, చివరికి ఎట్లా వచ్చామో అట్లానే పోతూ ఉన్నాము. గుర్తుంచుకోండి. ఎందుకంటే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం భూమిగ్గబోడు, విత్తమార్జన చేసి విరవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కురువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి ఉదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె చుట్టి గలీయవ తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓరో లక్ష్మీనారసింహ భగవానికి. అందుకే పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఏమిటి అంటే, ప్రతి మనిషి కూడా మనం తల్లి గర్భం నుంచి ఏ విధంగానైతే వచ్చామో అదే విధంగా వెళ్ళిపోతూ ఉంటాము. అందుకే ఇక్కడ పురాణం వినేటప్పుడు కూడా మీ శరీరం ఇక్కడ ఉంటేనే మీకు అర్థమవుతుంది.
బాహ్యమైనటువంటి దృష్టితో కూర్చుంటే ఏమి కూడా అర్థం కాదు. చెవులు మాత్రం ఇక్కడ ఉంటాయి, శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది, కానీ చిత్తం మాత్రం దారి తప్పుతూ ఉంటుంది. ఎట్లా ఉండాలి? భాగవతంలో మనకు చెప్తారు. మనకు ప్రధానమైనటువంటి గ్రంథాలు 3: రామాయణం, భారతం, భాగవతం. రామాయణంలో ఏం చెప్పబడ్డది? రామో విగ్రహవాన్ ధర్మ, అంటే మనం ధర్మంతో ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, సోదరులు ఎట్లా ఉండాలి, రాజు ప్రజలు ఎట్లా ఉండాలి, ధర్మంతో పరిపాలన ఎట్లా చేయాలనే విషయాలన్నీ కూడా మనకు రామాయణంలో చెప్పబడ్డాయి. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. మరి భారతానికి వచ్చేసరికి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు. మరి భారతంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు, భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. భారతంలో ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలు వేరే ఉన్నాయి. భాగవతంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అంటే భాగవతం అనే గ్రంథం ఎటువంటిది అన్నారు? భాగవతం 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 మనం భాగవతం. భాగవతం అనే పేరు ఎందుకు పెట్టారు? అది 10 సార్లు అంటే చాలట మనం అందరం కూడా భాగవతం. అంటే మోక్ష గ్రంథము. భాగవత గ్రంథం ఎటువంటిది? మోక్షము. మరి కృష్ణ పరమాత్మ అర్జునునికి గీతాబోధన కూడా చేసినటువంటిది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైతే సమాశ్రయణాలు పొంది ఆ పెరుమాళ్ళ కృపకు పాత్రుడైతూ ఉంటారో వారు గతించినప్పుడు వారి యొక్క గృహంలో 7 రోజుల భాగవత సప్తాహం పెట్టించుకుంటే అకాల మరణం పొందినప్పుడు అపమృత్యు దోషం రాకుండా ఉండడానికి వారికి విష్ణు పదం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే ఏది కూడా మనం ఎట్లా వచ్చాం చెప్పండి? తల్లి గర్భం నుంచి వచ్చాం. పోయేటప్పుడు కూడా మనం ఎంత మంచి వస్త్రాలతోటి మనం తీసుకెళ్ళినా కూడా అక్కడ కాటికాపరు ఏం చేస్తాడు? అవన్నీ కూడా లాగేసి తీసుకుంటాడు. అంటే శరీరం అనేది అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏమిటి అన్నాడు? పెరుమాళ్ళ యొక్క పాద సేవనం చేయడం. పెరుమాళ్ళు అంటే భగవంతుడు. భగవంతుని యొక్క పాద సేవ చేయడం చేస్తే మాత్రమే మనకు మోక్షం అనేది కలుగుతూ ఉంటుంది. అటువంటి మోక్షం పొందడానికే, విష్ణు కైవల్యం పొందడానికే మనము బ్రతికున్నన్ని రోజులు కూడా మరి కలియుగంలో చూడండి, అందరం కుర్చీలలోనే కూర్చున్నాం. ఎవరం కూడా కింద కూర్చుండే శక్తి కూడా మనకు లేదు. ఎందుకు? అసలు కలి ఎక్కడ ఉందో తెలుసా? మోకాళ్ళల్లో వచ్చిందో. ప్రతి వాళ్ళ మోకాళ్ళల్లో కలి ప్రవేశించి ఉన్నది. అయితే వయసుతో సంబంధం లేదు. 1 గంట కింద కూర్చుంటే రుబ్బురోరాగా గుండ్రా తిరుగుతూ ఉంటారు. కాబట్టి మరి యొక్క కలి ప్రవేశం కాకుండా ఉండడానికి కలియుగంలో కేవలం మనకు ఒకటే ఒక సాధన ఉన్నది. అదేమిటి? కలౌ నామ సంకీర్తనం. నామ సంకీర్తనాన్ని మించినటువంటిది ఏది కూడా భక్తి మార్గం లేదు. నామ సంకీర్తనం అంటే హరే రామ హరే కృష్ణ కావచ్చు, శివ అనొచ్చు. మీరు ఏ పేరైనా కూడా తీసుకోండి, అది నామ సంకీర్తనమే అవుతూ ఉంటుంది. అందుకే ఎవరైతే భాగవతులు ఉంటారో, భాగవతులు అంటే అమ్మలాంటి నిత్యం భగవంతుని యొక్క సేవ చేసేవాడు, వాళ్ళు గతించిన తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ శాస్త్రం ఏం చెప్పబడుతుందంటే, ఉన్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్రుడు. ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? ఉన్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్రుడు. పుత్రుడు అనే దానికి నిర్వచనం చెప్తూ ఉన్నారంటే, ఎవరైతే తల్లిదండ్రులు గతించిన తర్వాత వారికి సరి అయినటువంటి అపరకర్మ అంత్యేష్టి ఏదైతే చెయ్యరో, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంతమైపోతారు. అది మనకు ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. అందుకే తల్లి గతించిన తర్వాత ఇవాళ మనం ఇట్లా ఉన్నాం, 10 మందిలో మనం పేరు సంపాదించుకున్నాం,
10 మంది మన గురించి మంచి చెప్పుకుంటూ ఉన్నారంటే దానికి కారకులు ఎవరు? తల్లిదండ్రులే కదా. కాబట్టి తల్లిదండ్రులు, ఇంకోటిని ఒక విషయం చెప్తాను, మీరంతా కూడా ఉన్నారు ఇక్కడ, మనం ఎంత ఏది చేసినా కూడా తల్లిదండ్రుల యొక్క సేవ చేయకుంటే అంతా వృధానే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉన్నప్పుడేమో బుక్క తిండి పెట్టరు, పోయిన తర్వాత చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. అది పనికిరాదు అన్నాడు. ఎందుకంటే 60 ఏళ్ల తర్వాత తల్లి తండ్రి ఇద్దరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ కొడుకు అయితే ఏ కోడలైతే ఆ అత్తామామలను ఆ తల్లిదండ్రులను నడుచుకుంటూ ఉంటారో వాళ్ళకు సమయానికి ఇంత ఆహారం పెట్టేసి, ఏమీ లేదు ప్రతిరోజు ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఒకటే చేయాలి, మీరు వేసేది ఏం పెద్ద ఖర్చు పెట్టేది ఏం లేదు, మనం తినే దాంట్లోనే వాళ్ళకు పెడుతూ ఉంటాం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని, నాన్న మంచిగా ఉన్నావా, ఇవాళ ఏం తిన్నావు, ఏం చేసావు, అమ్మ నువ్వు బాగున్నావా, మాటలు చాలండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? తల్లిదండ్రుల సేవ పక్కకు పోని అనాథ వృద్ధాశ్రమాలకు పంపిస్తూ, 2 అన్నదమ్ములు ఉంటే పంచుకుంటారు, అరే నేను అమ్మని తీసుకుంటాను నాన్నని తీసుకోరా అంటూ ఉన్నారు. ఎందుకు? నాన్న కంటే అమ్మ చిన్నది, ఇంకో 4-5 ఏండ్లు వీని సంతానం కూడా సేవ చేస్తున్నాను. కాబట్టి పరమాత్మ చెప్తూ ఉన్నాడు, భాగవతులు అని చెప్పేసి వట్టిగానే అనర్రా, తల్లిదండ్రుల యొక్క సేవ చేసినటువంటి వాళ్ళు ఎట్లా అన్నారు అంటే వాళ్లకు వచ్చినంతటువంటి పుణ్యం ఎవరికి కూడా రాదురా అన్నాడు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనకు శాస్త్రం చెప్పబడి ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఈ 5 రోజులు చెప్పుకునే అయితే 2 కలిపి చెప్తూ ఉన్నాను మీకు అర్థమయ్యడా. అర్చిరాది మార్గము, గరుడ పురాణంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే దేహం అనేది దహించేది అంటారు. అంటే ఎంత మంచి శరీరమైనా కూడా మనం ఏం చేస్తాం, చివరికి లోపల ఉన్నటువంటి జీవుడు హంసలాగా ఎగిరిపోయిన తర్వాత ఈ శరీరం ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఇది చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఒక 5 రోజులు ఇంట్లో ఉంచుకోమని చెప్పండి చూద్దాం. ఇంత ప్రేమగా ఉండే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లగాళ్ళు కావచ్చు, ఒక 5 రోజులు ఆ శవం పక్క కూర్చోమనండి, కూర్చుంటారా? అమెరికా నుంచి కొడుకు రావడానికి లేట్ అయితేనే పక్కకున్న బంధువులంతా వల్లిస్తారు. ఎందుకు తెలుసా? శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ అనేవాడు పరమాత్మలో కలిసినప్పుడు ఈ శరీరము నవరంధ్రాల తిత్తి అన్నాడు. నవరంధ్రాలతో కూడుకున్నటువంటి తిత్తిరా. ఏవైతే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భౌతిక లక్షణాలు ఉంటాయో, పంచభూతాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయో, మన శరీరంలో కూడా గాలి ఉన్నది, నీరు ఉన్నది, అగ్ని ఉన్నది, ఆకాశతత్వం ఉన్నది మన శరీరంలో, భూతత్వం కూడా మన శరీరంలో ఉన్నది. అవి ఎట్లా ఉన్నాయో చెప్పమంటారా? ఎందుకంటే మన శరీరంలో ఆకాశతత్వం ఉంది, భూమితత్వం ఉంది, నీటితత్వం ఉంది, గాలితత్వం ఉన్నది. మన శరీరంలో ఉన్నటువంటి గాలి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకు మాట వస్తుందా? శ్వాస ఆగిపోయింది అనుకోండి, మనం మాట్లాడతామా? మాట్లాడలేము. అట్లనే మన శరీరంలో అగ్ని కూడా ఉన్నది. అగ్ని ఎక్కడ ఉన్నది? శరీరంలో అగ్ని ఎక్కడ ఉన్నది? దాన్నే మనం ఏమంటాం తెలుసా? జఠరాగ్ని అంటాం. జఠరాగ్ని. జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది తెలుసా? కడుపులో ఉంటుంది. ప్రతి డిసెంబర్ మాసంలో 12 బియ్యం బస్తాలు వేయించుకుంటాం. మళ్ళా డిసెంబర్ వచ్చేసరికి ఉంటాయా? మరి ఎక్కడికి పోయినాయి? జఠరాగ్ని. అదే మనకు జఠరాగ్ని అన్నాడు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఇంత అందమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి పెరుమాళ్ళు భగవంతుడు ఏమిచ్చాడు మరి మనకు శరీరంలో? అర్థమవుతున్నదా అమ్మ చెప్తే మీకు? అయితే మన శరీరంలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి.
5 జ్ఞానేంద్రియాలంటే ఆ జ్ఞానేంద్రియాలలో కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. పాయువు, కాళ్ళు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. మరి కొంతమందికేమో జ్ఞానేంద్రియాలు మొదలు నశిస్తాయి, కొంతమందికి కర్మేంద్రియాలు నశిస్తాయి. ఒక్కొక్కటి నశిస్తూ నశిస్తూ చివరికి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతమయ్యే స్థితికి వచ్చినప్పుడే మన శరీరం అనేది జీవుడు అనేవాడు ఎగిరిపోతాడు. అందుకే సూతకం కూడా జ్ఞానేంద్రియాలకు 5 రోజులు, కర్మేంద్రియాలకు 5 రోజులు. మొత్తం సూతకం ఎన్ని రోజులు? 10 రోజులు మనం సూతకాన్ని పాటిస్తూ ఉంటాము. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఈ దేహం అనేది ఎప్పుడైతే దహించబడుతూ ఉంటుందో, ఇంత అందమైనటువంటి శరీరాన్ని కొంతమందికి ఇంకోటి, ఇప్పుడు ఎక్కడ కూడా మనకు 100 సంవత్సరాలు జీవిస్తామని ఎవరు కూడా గ్యారంటీ చెప్పరు. ఎందుకంటే ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో మనకు తెలియదు. కాబట్టి అంటూ ఉన్నాడు పరమాత్మ, ఈ శరీరం అనేది, దేహం అనేది నశిస్తూ ఉంటుంది కదా, మరి దేహం నశించక ముందే మనం ఏమి చేయాలి? పెరుమాళ్ళ యొక్క సేవ చేయాలి, పెరుమాళ్లకు కైంకర్య రూపంలో సేవలు చేయాలి అని పరమాత్మ అంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా భాగవతులు అంటే ఎవరు? గరుత్మంతుడు అడుగుతూ ఉన్నాడు పెరుమాళ్ళను. భాగవతులు అంటే ఎవర్రా అన్నాడు. అంటే భాగవతం అంటే ఎవరు? భగవంతుని యొక్క సేవను, భగవంతుని పూజించేవాళ్ళు, భగవత్ కైంకర్యాలు చేసేవాళ్ళు భాగవతులు. భాగవతులు అంటే కేవలము ఏదో రకమైనటువంటి కొన్ని అర్థాలు చెబుతూ ఉంటారు, కానీ అట్లా కాదు. నిత్యం భగవంతుని సేవ చేసేవాళ్లే భాగవతులు. అటువంటి భాగవతులు గతించినప్పుడు అశాశ్వతమైనటువంటి శరీరం అనేది నశిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ దేహం అనేది శాశ్వతం కాదురా. మరి దేహం అనేది శాశ్వతం కానప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, పరమాత్మ ఇక్కడ పెరుమాళ్ళు విష్ణు భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఈ దేహం ఉన్నంత వరకే మనం ఏ పనైనా కూడా చేస్తూ ఉంటాం. అంటే శరీరంలో జీవాత్మ ఉన్నంత వరకే మనము ఏ పనైనా కూడా చేస్తూ ఉంటాము. మరి శరీరంలో జీవాత్మ అనేవాడు ఎగిరిపోతున్నప్పుడు ఏ పని కూడా మనం చేయలేము అని పరమాత్మ ఆ యొక్క విష్ణు భగవానుడు గరుడాళ్వారు చెప్పుతూ ఉన్నటువంటి విషయం. మరి యొక్క గరుడాళ్వారు అనేక విషయాలు చెప్తూ అడుగుతూ ఉంటే ఆ పెరుమాళ్ళైనటువంటి వైకుంఠ స్వామి ఆ యొక్క విష్ణు భగవానుడు చెప్తూ ఉన్నాడు. అందరూ కూడా సౌండ్ వద్దునానా కోరుకుంటూ ఉంటుందో అప్పుడు మనకు మరణం అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా కూడా శరీరం భౌతికమైనటువంటి శరీరం పంచభూతాల్లోనే కలిసిపోవాలి. అంతేకాని దాన్ని సరే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దాని ప్రకారంగా కళ్ళు డొనేట్ చేశాము, లేకుంటే ఏదో ఒక అవయవాన్ని ఇచ్చాము, కానీ భగవంతుడు చెప్పేది మాత్రం ఈ దేహం ఎట్లా వచ్చిందో అట్లానే పోతూ ఉంటుంది. భౌతికమైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోవాలి. అందుకే శరీర దహనం అయిన తర్వాత కూడా ఏమిటన్నాడు? దహనం అయిన తర్వాత యాతనా శరీరం అంటారు. యాతనా శరీరం అంటే ఈ ఒరిజినల్ శరీరం అయితే ఉందో దహించబడుతూ ఉంటుంది. యాతనా శరీరం అంటే బొటనవేలు ప్రమాణంతో ఉంటూ ఉంటుంది. ఆ బొటనవేలు ప్రమాణంతో ఉన్నటువంటి శరీరం ఇక యాత్ర చేస్తూ ఉంటుందిరా. అయితే దహనం అయిన తర్వాత 3 రోజులు అగ్నిలో ఉంటుంది, 3 రోజులు జలంలో ఉంటుంది, 3 రోజులు గాలిలో ఉంటుంది, 10వ రోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది యాతనా శరీరం అన్నారు. అయితే ఈ యొక్క 10 రోజులలో
11-12 రోజుల దాకా ఉన్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్రుడు కాబట్టి ఆ పుత్రుడు అనేవాడు కర్మకాండ చక్కగా చేస్తూ ప్రతిరోజు ఆ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి పిండ ప్రదానం అనేది చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే గతించినటువంటి వారికి ఒకరోజు పిండ ప్రదానం చేస్తే పాదాలకు శక్తి, రెండవ రోజు మిగతా ప్రాంతాలకు, ఇట్లా 10వ రోజు కర్మకాండ చేసేసరికి శిరస్సు దాకా శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత 11-12 రోజులు చేసే కర్మకాండతోటి ఆ యాత్రా శరీరం నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇది మన గరుడ పురాణంలో చెప్తున్నటువంటి విషయం. అయితే కర్మకాండ అనేది కూడా మన పూర్వకాలం నుంచి అనుసరిస్తున్నటువంటి దాని ప్రకారంగా కర్మకాండ అనేది చేస్తూ ఉండాలి. తర్వాత ఎప్పుడైతే దేహం అనేది నశిస్తూ ఉన్నదో, మరి దేహం పోయేటప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో రకాల డాక్టర్ సలహా తీసుకొని పరీక్షలు చేయించినా కూడా ఇక చెప్తారు అవసాన కాలం సమీపించింది. అవసాన కాలం సమీపించిన తర్వాత ఇక వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, తీసుకెళ్ళండి, బంధువులను పిలుచుకోండి, ఇంకా కొన్ని గంటలు మాత్రమే బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పగానే ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి మనం గృహంలో పెట్టిన తర్వాత అందరం కూడా పక్కకు కూర్చొని ఏడుస్తూ ఉంటాము. కానీ ఏడుపుతోటి గతించినటువంటి వాళ్ళు తిరిగి రారు. వస్తారా చెప్పండి? బాగా ఏడుతాం అందరం కలిసి, పోయినటువంటి వాళ్ళు వస్తారా? అందుకే దుఃఖం అనేది మోక్షానికి హేతువు కాదు. అందుకే ఏం చేయాలి మరి? ఆ శవం చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా అష్టాక్షరీ మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ, పంచాక్షరి కానీ, ఓం నమ శివాయ, ఏది లేకుంటే కృష్ణ కృష్ణ రామ రామ అనే శబ్దాలు అక్కడ చెప్పుకోవాలి. కానీ ఆ సమయానికి మనకు ఆ శబ్దాలు కూడా నోటికి రావు. ఎందుకు? చనిపోయినటువంటి వ్యక్తి గురించే బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాము. మరి ఏమిటి కృష్ణ కృష్ణ అంటే ఏమిటి, రామరామ అంటే ఏమిటి అంటే చెప్తూ ఉన్నాడు, కర్షతీతి ఇతి కృష్ణ. అందరి కష్టాలను ఆకర్షించేవాడు, అందరి కష్టాలను దూరం చేసేవాడు, అందరిని ఆకర్షించే స్వామి ఎవరైనా ఉన్నారా అంటే అతడెవరు? కృష్ణుడు. అందుకే కృష్ణ కృష్ణ కృష్ణ. లేదు రామనామమే చెప్తామని అనుకోండి, రామ 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 అంటూ ఉంటారు. రామ రామ అంటూ ఉంటే ఏమిటి? రా అంటే నోరు మొత్తం తెరుచుకుంటూ ఉంటుంది, మా అంటే నోరు మూతపడుతుంది. ఒకసారి ప్రయత్నం చేయండి మీరు, ఈ నోరు తెరవకుండా రా అనే పదం అనండి చూద్దామంటారా? ఎవరికి కూడా రా అనరాదు. ఎప్పుడైతే నోరు తెరుచుకొని రా మా అని అన్నామో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటకు పోతాయి. రా అనే పదంతో బయట ఉన్నటువంటి పాపాలు లోపలికి రాకుండా మా అనే శబ్దం కవాటంలాగా పనిచేస్తూ ఉందిరా. కాబట్టి రామ రామ రామ, కృష్ణ 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 అంటూ ఎవరైతే ఆ యొక్క శవం చుట్టూ కూడా ఉంటూ ఆ శవ దహనం చేస్తారో వారికి పెరుమాళ్ళ యొక్క కృప కలుగుతూ ఉంటుంది, భగవంతుని యొక్క కృప కలుగుతూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం మనం? శవ దహనం చేయడానికంటే ముందు మనం, అందుకే మనకు అన్నిటికంటే భయంకరమైనటువంటి శబ్దాలు ఏమిటి అన్నాడు. ఈ పురాణాలు వినడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకు? వచ్చినా కూడా అది విన్నారంటే అబ్బో పోదాం తర్వాత వద్దామని వెళ్ళిపోతుంటారు. కానీ తప్పదు అన్నాడు. మనకు చావు మృత్యువు ఈ 2 పదాలు వింటే మనము భయపడుతూ ఉంటాం, కానీ ఎప్పటికి కూడా అది తప్పదు. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం. ప్రతి వ్యక్తి మనం వచ్చేటప్పుడే మనము అప్ అండ్ డౌన్ తీసుకొని వచ్చినాం టికెట్. మరి మృత్యు ఎక్కడ ఉన్నది? మృత్యు ఎక్కడ ఉన్నది తెలియదు. మనం పుట్టినప్పుడు అది కూడా పుట్టింది. ఎక్కడ ఉంటుంది తెలుసా? మన మృత్యువు మన వీపు మీద కూర్చొని ఉంటుంది. ఎప్పుడు కూడా మన వెన్ను మీద
కూర్చొని ఉంటుంది. ఎందుకు అంటే ఈ వీపు భాగం నుంచి మృత్యుదేవత మన ముందరికి వచ్చి ఎప్పుడు దొంగుతుందో మనకు తెలియదు. మరి ఒకసారి మృత్యుదేవతను చూస్తారా ఎవరైనా? తిప్పండి, కనబడుతుందా? కనబడదు. కానీ అది ఎప్పుడో ఒకసారి వచ్చి పెద్ద పులిలాగా మన మీద దుంకుతూ ఉంటుందిరా. అప్పుడే ఈ దేహం అనేది నశిస్తూ ఉంటుంది. భాగవతులు అనేవాళ్ళు భగవంతుని యొక్క మార్గానికి వెళ్తూ ఉంటారు. తర్వాత దేహ దహనం చేసేటప్పుడు కూడా మనం ఇప్పుడు శ్మశాన వాటికకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా దేహాన్ని దహనం చేసేటప్పుడు ఎటు పడితే అటు, ఏ సమిధలు పడితే, ఏ కట్టెలు పడితే వాటితోటి దహనం చేయకూడదు. ఎట్లా చేయాలి? మామిడి, మేడి, చువ్వి, తర్వాత ఇటువంటి కర్రలు, హోమానికి యజ్ఞానికి ఏ కర్రలు అయితే పెడుతూ ఉంటామో అటువంటి కర్రలతోటి ఈ యొక్క శరీరాన్ని దహనం చేయాలి. ఉదాహరణకు మీరు చూడండి, ఇప్పుడు ఆ అమ్మ సిలిండర్ ద్వారా పోయిందంటే నాకు అదే గుర్తుకొచ్చింది. సిలిండర్ ముట్టిస్తే ఒకవేళ తప్పిపోయి ఆ సిలిండర్ యొక్క అగ్ని మన వేలుకు తాకిందనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? అబ్బా అమ్మా అని అనుకుంటామా లేదా? కానీ పాప ఆమెకు అటువంటి అపమృత్యు దోషం అనేది రావడం అనేది జరిగింది కాబట్టి ఆ శరీరం చాలా విలవిలలాడుతూ ఆ ప్రాణాలు పోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? శరీర దహనం చేసేటప్పుడు మనకు చిన్న చురుకంటుతేనే దానికి బర్నలు పెడతాము, అది పెడతాము, ఇంకా మందులు వాడుతూ ఉంటాం కదా. మరి అటువంటి శరీర దహనం చేసేటప్పుడు కూడా మనకు పంచప్రాణాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. పోయేటప్పుడు కూడా పంచప్రాణాలు ఎక్కడ ఉంటాయి? ఇంట్లో చనిపోయిన తర్వాత ఒక ప్రాణం పోతుంది, శవం తీసుకుపోయిన తర్వాత, శవ అక్కడ పెట్టిన తర్వాత, కట్టెల మీద పెట్టిన తర్వాత ఒక ప్రాణం పోతుంది. మూడవ ప్రాణం ఆ దహనం కంటే ముందే లేచి దూరంగా పోయి నిలబడుతూ అది చూస్తూ ఉంటుందట ఆ యొక్క ప్రాణం. ఏమని? అయ్యయ్యో నా పెద్ద కొడుకే నన్ను గాలుస్తూ ఉన్నాడు, వీనికి బుద్ధి లేదా, నన్ను దహనం చేస్తున్నాడు, అయ్యో ఇంత అల్లారు ముద్దుగా నేను చూసుకున్నటువంటి యొక్క నా శరీరం పోతున్నది కదా అని మూడవ ప్రాణం, పంచప్రాణాలలో మూడవది విలవిలలాడుతూ ఉంటుంది. తర్వాత నాలుగవ ప్రాణం ఏదైతే ఉన్నదో దహనం మొత్తం అయిన తర్వాత శ్మశానం మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటుందట పాపం, నాలుగవ ప్రాణం. ఇంకొకటి ఉంది కదా పంచప్రాణాలలో, ఆ ఐదవ ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? శ్మశాన వాటిక నుంచి ఇటు నుంచి అటు టూర్లు కొడుతూ ఉంటుందట ఆ ఐదవ ప్రాణం. ఎందుకు? కొడుకు అంత్యేష్టి కర్మకాండ చక్కగా చేస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటుందట ఆ పంచప్రాణం. 12 రోజులు అయిన తర్వాత ఐదవ ప్రాణం వెళ్ళిపోతుంది. ఇది పంచప్రాణాలనే పదానికి అర్థంరా అని చెప్పారు. అందుకే ఆ ఏదైతే శవదహనం చేస్తూ ఉంటారో, ఇంకా వర్షాకాలం వస్తేనైతే ఇంకా ఘోరం, టైర్లు పెట్టి పెట్రోల్ పోసి గాలబెడుతూ ఉంటారు. చూడండి, మనం ఎంత సున్నితంగా పెంచుకున్నటువంటి శరీరం లోపల జీవుడు పరమాత్మలో కలిసినప్పుడు ఈ శరీరం యొక్క గతి ఏమిటి? ఇవన్నీ వింటున్నా కొద్దీ మనకు వేదాంతం రావాలి. వేదాంతం ఎక్కడ వస్తుంది? రాదు. అందుకే కొన్ని వైరాగ్యాల గురించి కూడా చెప్పారు. వైరాగ్యం అంటే ఏమిటి? 1 శ్మశాన వైరాగ్యం, 2 ప్రసూతి వైరాగ్యం, 3 పురాణ వైరాగ్యం, 4 రోగ వైరాగ్యం. 4 రకాల వైరాగ్యాలు ఉన్నాయి మనకు. ఏమిటి వైరాగ్యాలు? శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటే ఏమిటి? ఇప్పుడు అమ్మ పోయినప్పుడు మనం అందరం పోయి అక్కడ శ్మశానంలో కూర్చున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? మన శరీరం కూడా ఇంతే, మన యొక్క శరీరాన్ని కూడా ఇట్లానే చేస్తారు, మనం ఎన్ని చేసినా లాభం లేదు అని అక్కడ ఉన్నంత దాకా ఆలోచిస్తూ ఉంటాం. ఆ శ్మశాన వాటిక నుంచి గేటు నుంచి పైకి రోడ్డు మీదకి కాలు పెట్టగానే వెంటనే మనకు భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. ఏమిచ్చాడు వరం? మరుపు ఇచ్చాడు. లేకుంటే ఇప్పుడు అప్పుడే చూస్తున్నాక 5వ రోజు వచ్చింది అమ్మ పోయి, మర్చిపోతున్నావా లేదా కొద్దిగా? అయితే ఈ మరుపు అనేది మానవునికి వరప్రసాదం అన్నాడు. రోడ్డు మీదకి రాగానే
ఈ కర్ణ పిశాచిని తీసుకుంటాం. తెలుగులో సెల్ ఫోన్ పేరు కర్ణ పిశాచి. ఈ కర్ణ పిశాచిని తీసుకొని ఏం చేస్తాం, వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాం, మేమందరం వస్తున్నాం, వేడి వేడి కాఫీ రెడీ చేయండి. తర్వాత దహనం అయిన తర్వాత మనకు బాగా ఆకలి అవుతూ ఉంటుంది. వెంటనే క్యాటరింగ్, ఇప్పుడంతా క్యాటరింగ్లే కదా, పొయ్యి వెలిగించుడు లేదు, గంజు పెట్టుడు లేదు, వంట వండేది అంత తక్కువ లేదు. ఎంత సుఖానికి అలవాటు పడ్డామో అన్ని రోగాలు ఎక్కువైంది, గుర్తుంచుకోండి. కాబట్టి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత మన రొటీన్ లైఫ్ మనకు ఉన్నది. దీన్ని ఏమంటాం, శ్మశాన వైరాగ్యం. నిజమేనా కాదా అనుకుంటున్నారో లేదా? పోయి వచ్చిన తర్వాత ప్రసూతి వైరాగ్యం ఏమిటి అన్నాడు. పూర్వకాలంలో హాస్పిటల్స్ ఇంత లేనప్పుడు, ఆధునికమైనటువంటి చికిత్స లేనప్పుడు, ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే చాలా కష్టపడేది. కనేటప్పుడు కూడా కొంతమంది తల్లులు చనిపోయినటువంటి పరిస్థితి. అటువంటి ఆ సమయంలో ఆమె ఏమనేది తెలుసా, ఈ మొగడు వద్దు, ఈ మొద్దు వద్దు అనేదట. చివరికి అనగానే డెలివరీ కాగానే ఆ కొడుకో బిడ్డను పుట్టగానే వాని ముఖం చూడగానే ఈ తల్లి మొత్తం బాధను మర్చిపోయేది. వాడు నవ్వుడో ఏడ్చుడో ఏదో ఒకటి చేయగానే మర్చిపోయేది. అంటే అక్కడ ఏమైపోయింది, ప్రసూతి వైరాగ్యం వచ్చింది. మూడవది పురాణ వైరాగ్యం. అయ్యగారు ఇక్కడ ఉన్నంత దాకా, చెప్పినంత దాకా అన్నీ కరెక్టే. నేను గేటు బయటకోగానే ఇదర్సే సున్నా ఇదర్సే జానా, అంతే కదా, ఇటు వినడం ఇటు పోవడం. ఇది పురాణ వైరాగ్యం. ఇంకోటి కొత్త వైరాగ్యం వచ్చింది, అదేమిటో తెలుసా, రోగ వైరాగ్యం. రోగ వైరాగ్యం ఏమిటి, ప్రతి వాని ఇంట్లో తినే వస్తువులు ఉంటే ఉండవు కానీ ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా, దాని నిండా ట్యాబ్లెట్స్, గోళీలు పెట్టుకొని 6 గంటలు లేచి కూర్చుంటాడు. ఒక ట్యాబ్లెట్ చేతిలో పట్టుకొని నా బతుకు పాడుగాను, రోజు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాడేనా అని అనుకుంటాడు. ఆ ట్యాబ్లెట్ పక్కకేడు మళ్ళా నోట్లోనే వేస్తాడు. ఎందుకు, చనిపోదా అనే భయం. షుగరు, బీపీ, అన్ని రకాల వ్యాధులు దాదాపు. ఇదంతా కూడా ఏమిటి, రోగ వైరాగ్యం. కానీ పెరుమాళ్ళు ఏం చెప్తున్నాడు తెలుసా, వైరాగ్యాలు కావురా, ఇవి వాస్తవాలు. అందుకే మనిషి జీవితంలో బ్రతికున్నంతసేపు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇదంతా నాదే, రియల్ ఎస్టేట్ నాదే, అన్నీ నావే అనుకుంటే ఏవి కూడా నీవి కాదు. నాది 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 అనుకుంటూ ఎవరైతే ఉంటూ ఉంటారో, ఎన్నేళ్ళు నాది నాది అని అనుకుంటూ ఉంటారో, ఆ నాది అనే పదాన్ని వదిలిపెట్టినప్పుడే నీకు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్తూ, మరి భాగవతులు అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, భగవంతునికి కైంకర్యం చేసేవాళ్ళు, భాగవత సేవ చేసేవాళ్ళు, నిత్యం భగవంతుని సేవ చేసేవాళ్ళు భాగవతులు. ఆ భాగవతులు దేహం వదిలిన తర్వాత ఎట్లా ఆ లోపల ఉన్నటువంటి యాతనా శరీరం మొత్తం 3 దారులు ఉంటాయి మనకు. ఏమిటవి, యామ్య మార్గము, ధూమ్ర మార్గము, అచ్చిరాది మార్గము. 3 మార్గాలు ఉంటాయి మనకు. ఈ యామ్య మార్గం అంటే ఏమిటి, యామ్య మార్గం అంటేనే నరకానికి పోయే మార్గం. అంటే యముని మార్గం యామ్య మార్గం. మరి నరకానికి ఎటువంటి శరీరాలు పోతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి పాపాలు చేసినటువంటి వాళ్లకు ఈ యామ్య మార్గం గుండా వెళ్తూ ఉంటారు. మరి పాపాలంటే ఎన్ని రకాలు, మొత్తం మన సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాం మనం. మొత్తం 84 లక్షల జీవరాశులలో 21 లక్షల మనుష్య జాతులు ఉన్నారు. 21 లక్షలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా కనబడుతూ ఉంటారు. అటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ మనుష్య జాతులలో కూడా అనేక రంగులతో పోలినటువంటి మనుషులు కూడా ఉంటారు. అటువంటి మనుష్య జాతి మరి ఎవరైతే పాపం ఎక్కువ చేస్తారో వాళ్ళు యామ్య మార్గానికి వెళ్తూ ఉంటారు. యామ్య మార్గంలో ఏమేమి ఉంటాయి, 21 రకాల నరకాలు ఉంటాయి.
మనం ఏ పాపం చేస్తే ఆ శిక్ష అక్కడ పడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉన్నాం. తర్వాత ఒక 70% మనం పుణ్యం చేసి ఒక 30% పాపం చేశామనుకోండి, చేస్తే మళ్ళా మానవ జన్మ వస్తుందా? వస్తుంది. కానీ ఏదో ఒక వికలాంగునిగానో ఏదో రకంగా పుడుతూ ఉంటావు. ఎందుకంటే ఉదాహరణకు ఇంకోటి చెప్పాడు, ఒకవేళ అన్ని బాగానే చేశాడు, 70-80% అన్ని పుణ్య కార్యక్రమాలు చేశాడు, కానీ పెళ్లి చేసుకోలే. పెళ్లి చేసుకోకుంటే వానికి సంతానం లేదు. సంతానం లేకుంటే పున్నామనకం నుంచి దాటించేవాడు పుత్రుడు కదా. పుత్ర సంతానం లేకుంటే వానికి పిండారు పెట్టేవాడు లేరు. లేనప్పుడు వాడు మోక్షానికి వెళ్ళడు. వాడు ఎక్కడికి పోతాడు? బొక్కల మనిషిగా మారుతాడు, స్కెల్టన్. దానికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉన్నది మనకు. పూర్వకాలంలో బబ్రువాహనుడు అనే ఒక చక్రవర్తి ఉండే. ఆ బబ్రువాహనుడు రాజు, ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నటువంటి వాడు. అటువంటి బబ్రువాహనుడు ఒకనాడు వేటకై చెప్పి అనేక మంది సైన్యాన్ని తీసుకొని వేటకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న కొద్దీ ఒక జింక కనబడ్డది. జింక కనబడగానే ఆ జింకను చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ దారి తప్పాడు. సైనికులు ఒకవైపు, రాజు ఒకవైపు అయినారు. ఎండాకాలం విపరీతమైనటువంటి దాహం అయింది. రాజు పరిగెడుతూ దాహం తీర్చుకోవడానికి ఒక కొలను దగ్గరికి, ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వంగి దోసిట్లో బబ్రువాహనుడు ఇట్లా నీళ్లు తీసుకుందామని చెప్పేసి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెనక నుంచి ఒక బొక్కల మనిషి కనబడ్డది యొక్క నీటిలో. కనబడగానే రాజు కాబట్టి భయపడలే ఆయన. వెంటనే ఎవర్రా అన్నాడు వెనుకకు తిరిగి. అంటే అప్పుడు ఆ వెనుకకున్నటువంటి బొక్కల మనిషి అంటూ ఉన్నాడు, అయ్యా, వైదశం అనే పట్టణంలో దేవగుప్తుడనే పేరుతో నేను ఒక వైశ్య కులంలో జన్మించా. నేను సత్రాలు కట్టించా, అనాథ వృద్ధాశ్రమాలు కట్టించా, బావులు తోడించా, చెట్లను నాటించా, అన్నీ చేశా. కానీ మరి నీకు ఈ బొక్కల మనిషి శరీరం ఎందుకు వచ్చిందిరా అంటే చెప్తూ ఉన్నాడట, నేను వివాహం చేసుకోలేదు కాబట్టి నాకు ఈ విధమైనటువంటి వచ్చిందనగానే, అంటే అప్పుడు అడిగాడు, సరే మరి ఇప్పుడు నేనేం చేయాలరా అనగానే ఆ దేవగుప్తుడు చెప్తూ ఉన్నాడు, ఏమీ లేదు మహారాజా, నాకు కర్మకాండ చేయడానికి ఎవరు కూడా కర్మకాండ చేయలే కాబట్టి, మీరు దేశాన్ని పరిపాలించే రాజు కాబట్టి నాకు కర్మకాండ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. గంగానది తీరంకు వెళ్ళి అక్కడ 13 మంది వేద పండితులను పిలిచి 13 రోజులు నాకు కర్మకాండ చేయండి. నా శరీరం మారి నేను వైకుంఠవాసానికి చేరుకుంటూ ఉంటాను అన్న తర్వాత వాడి పండ్లల్లో ఒక పన్ను, బంగారు పన్నుండి, ఆ పన్నును తీసి రాజుకి ఇవ్వబోయినాడు. ఎందుకురా ఇది అన్నాడు. అంటే నా కర్మకాండకు ఖర్చు పెట్టుకోండి దీన్ని అన్నాడు. పిచ్చివాడా, నేను రాజురా, నువ్వు ఇచ్చే బంగారం నాకు అవసరం లేదు, నీకు చేయిస్తా అని చెప్పేసి గంగానది తీరానికి వెళ్ళాడు బబ్రువాహనుడు. చక్కగా 13 మంది వేద పండితులను పిలిపించాడు. అయ్యగారు పిలిపించేసి కూర్చోబెట్టి ఒక్కొక్క రోజు కర్మకాండ చేస్తున్న కొద్దీ ఆ బొక్కల మనిషి రూపంలో ఉన్నటువంటి దేవగుప్తుని యొక్క శరీరం మొత్తం కూడా మారిపోయింది. అతడు గంధర్వ పుత్రుల్లాగా మారాడు. చివరికి 13వ రోజు స్వర్గపాత్ర ఇవ్వగానే ఆ స్వర్గపాత్ర అందుకున్నటువంటి బ్రాహ్మణులు ఇంటికి పోయిన తర్వాత దేవగుప్తుని యొక్క రూపం గంధర్వునిగా మారిన తర్వాత వైకుంఠం నుంచి విమానం వచ్చింది. వచ్చేసి ఆ పెరుమాళ్ళ దగ్గర నుంచి సాక్షాత్తు గరుడాళ్వారే విమానం తీసుకొని వచ్చాడు. వచ్చి ఆ విమానంలో కూర్చోబెట్టుకొని వైకుంఠ లోకానికి దేవగుప్తుని తీసుకుపోయినాడు. అంటే వైశ్యకులంలో పుట్టినటువంటి దేవగుప్తుణ్ణి రాజు చేసినటువంటి కర్మకాండ కారణంగా అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. మరి అటువంటిది ఒక రాజు చేస్తేనే వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా, మరి నిజమైనటువంటి కుమారుడు కర్మకాండ చేస్తే ఆ తల్లిదండ్రులకు వైకుంఠ ప్రాప్తి కలుగుతూ ఉంటుందని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క పెరుమాళ్ళు చెప్పినటువంటి ఇతివృత్తాంతాన్ని అందుకే గుర్తుంచుకోండి. మనం ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రులు గతించినప్పుడు కర్మకాండ శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ లేనటువంటి కర్మకాండని స్వీకరించరు.
తర్వాత మనం అంతా కూడా దశదిన కర్మ అని కొట్టిస్తాం, ద్వాదశ కర్మ అని కొట్టిస్తాం. కానీ అసలు యాక్చువల్గా దాని పదం ఏమిటంటే అంత్యేష్టి. మనకు మొత్తం మానవులకు 16 సంస్కారాలు ఉంటాయి. 16 సంస్కారాలలో 15వ సంస్కారం వివాహం, 16వ సంస్కారం అంత్యేష్టి. కాబట్టి మరి ఈ షోడశ కర్మలను ఎవరైతే చక్కగా చేసుకుంటూ ఉంటారో, మరి ఇదంతా కూడా చెప్తూ ఉన్నా కొద్దీ యామ్య మార్గంలో, యముని యొక్క మార్గంలో నరకలోకానికి వెళ్ళే యొక్క శరీరాలు అనేకమైనటువంటి పాపాలతో కూడుకొని ఉంటూ ఉంటాయి. మరి పాపాలు కూడా మనం ఎన్ని రకాలు చేస్తూ ఉంటాం? మనోవాక్కాయ కర్మలు, మనస్సుకు సంబంధించినటువంటి పాపాలు, వాక్కు అంటే మాటకు సంబంధించినటువంటి పాపాలు, కర్మ అంటే మనం చేసే పని ద్వారా చేసే పాపాలు 3 రకాలుగా ఉంటాయి. వాటికి ఉదాహరణ మనస్సుతో చేసే పాపాలు. మీదికి ఒకటి మాట్లాడతారు, లోపల ఒక రకంగా ఉంటుంది, అది మనస్సుతో చేసే పాపం. వాక్కుతో చేసే పాపం ఏమిటి? మాట్లాడుతూ ఉంటారు, అన్నీ తప్పకుండా చేస్తా ఏది చేయరు. అదేమిటి? వాక్కుతో చేసే పాపం. కర్మతో చేసే పాపం ఏమిటి? చేసే పని ద్వారానే ఇతరులకు మోసం చేయడం, పాపం చేయడం. ఈ 3 రకాల యొక్క పాపాలను ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్లకు యామ్య మార్గం మాత్రమే వెళ్తూ ఉంటారు. యామ్య మార్గం అంటే నరకానికి వెళ్ళడమే యామ్య మార్గము. మరి నరకానికి కూడా 4 దర్వాజాలు ఉంటాయి. యమలోకానికి 4 గేట్లు ఉంటాయి, మెయిన్ గేట్లు. తూర్పుకు 1, పడమరకు 1, ఉత్తరానికి 1, దక్షిణానికి 1. మరి అన్ని వైపుల యమధర్మరాజు కనబడుతూ ఉంటాడు. కానీ తూర్పు, పడమర, ఉత్తరంకే కనబడే యమధర్మరాజు సాక్షాత్తు విష్ణు భగవానుడిగా కనబడతాడు. ఒక దక్షిణానికి కనబడే యమధర్మరాజు మాత్రం భయంకరంగా 32 చేతులతో 32 ఆయుధాలు ధరించేసి దక్షిణాభిముఖంగా వస్తున్నటువంటి యాతనా శరీరాలకు భయంకరమైనటువంటి స్వరూపంగా కనబడుతూ ఉంటాడు. మరి దక్షిణాదికుండా వస్తాయి? ఏ యొక్క శరీరాలు వస్తూ ఉంటాయి? విపరీతమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు, తల్లిదండ్రుల సేవ చేయనటువంటి వాడు, ఇతరులను మోసగించినటువంటి వాడు, స్త్రీలను అపహరించినటువంటి వాడు, ధర్మాన్ని పాటించినటువంటి వాడు, గోపూజ చేయనటువంటి వాడు, వేద ధర్మాలను తిరస్కరించినటువంటి వాడు, నాస్తికత్వంతో ఉన్నటువంటి వాడు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా దక్షిణ ద్వారం గుండా, ఆ దక్షిణ ద్వారం గుండా వెళ్ళే యాతనా శరీరాలకు భయంకరమైనటువంటి స్వరూపంతో దున్నపోతు పైన కూర్చొని ప్రళయ ఆకారంతో ఉన్నటువంటి గర్జన చేస్తూ కనబడుతూ ఉంటాడురా. వాడి యొక్క శిక్షలు మరి మీకు ఒక అనుమానం రావచ్చు, పిల్లి చీకట్లో పాలు తాగుతూ నన్నెవరు చూస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మన పాపాలు పుణ్యాలు లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? ప్రత్యక్ష దైవాలు ఏవి? సూర్యుడు, చంద్రుడు, ఇంకోటి మనస్సాక్షి. మన మనస్సు మనకే ఇది పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా అనేది మన మనస్సు మనకే చెప్తూ ఉంటుంది. ఇవిగాక ఇంకా అదృశ్య రూపంలో ఉంటూ ఉంటారు గంధర్వ మానస పుత్రులు. వాళ్ళ పేర్లు శ్రవణులు, శ్రవణి, శ్రవణులు. ఆడవాళ్ల పేరేమో శ్రవణి, మగవాళ్ల పేర్లు శ్రవణులు. ఇప్పుడు నేను పురాణం చెప్తున్నానంటే నా పక్కకు ఒక శ్రవణుడు అదృశ్య రూపంలో కూర్చున్నాడు. కూర్చొని అతడు ఏం చూస్తాడు? ఈ అయ్యగారు పురాణం చెప్తున్నాడా లేదా సరిగ్గా అని చూస్తూ ఉంటాడు. వాడు మనకు కనవాడు. మీ పక్కకు ఆడవాళ్ళ పక్కకు శ్రవణి కూర్చొని ఉన్నది. కూర్చొని వీళ్ళు వట్టేనే నిద్రపోతుందా, వింటుందా, వీళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా అని వాళ్ళు చూస్తారు. మగవాళ్ళ పక్కకు శ్రవణులు ఉంటారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? ఫలానా సింగం భాస్కర్ వాళ్ళ అమ్మ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఈ రోజున వీళ్ళ అచ్చిరాది మార్గం పురాణం వింటున్నారు అంటే వీళ్లకు మనందరికి కూడా ఒక బార్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల భాష చెప్పాలంటే మనందరికి కూడా ఒక నెంబర్ ఉంటుంది. అక్కడ ఎవరి దగ్గర చిత్రగుప్తుని దగ్గర ఉంటుందట.
ఆ నెంబర్ దగ్గర ఇవాళటి డేట్ వేసి రాసుకుంటారు. అలా నా దగ్గర పురాణం విన్నారు కాబట్టి వీళ్లకు ఇంత పుణ్యము. లేదు ఒక పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు అంటే పుణ్య పాపాలన్నీ కూడా పైకి. అందుకే మన వెంట వచ్చేది ఏమిటి? మన వెంట ఏటీఎం కార్డ్స్ వస్తున్నాయా, తర్వాత రియల్ ఎస్టేట్లు వస్తున్నాయా, ఆస్తులు వస్తున్నాయా, పోని మన వెంట మన భార్యలు, మన పిల్లలు, మన సంసారం వస్తున్నదా, మన ఇల్లు వస్తున్నదా, మనం అతిగా ప్రేమించే వస్తువులు మన వెంట వస్తున్నాయా? ఏవి కూడా రెండే రెండు వస్తాయి మనిషి వెంట, గుర్తుంచుకోండి, పాపము పుణ్యము. ఈ రెండు మాత్రమే మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాప పుణ్యాల యొక్క లెక్క వేసుకున్న తర్వాత యమధర్మరాజు దగ్గరికి 11వ మాసికం అయిన తర్వాత 12 అంటే సంవత్సరీకం అయిన తర్వాత ఎప్పుడైతే సంవత్సరీకం అవుతుందో ఆ తెల్లవారి యాతనా శరీరాన్ని యమధర్మరాజు దగ్గర ప్రవేశపెడతారు. అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత చిత్రగుప్తుడు చెప్తూ ఉంటాడట, ఏమిరా వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క సంగతి ఏమిటంటే, స్వామి ఈయన 70% పుణ్యాలు చేశాడు, 30% పాపాలు చేశాడు అనగానే వెంటనే భూలోక భువండలోక సువర్ణలోక మహాలోక జపోలోక సప్తర్షి లోకాలలో ఏదో ఒక లోకానికి మళ్ళా మనను పంపుతారు. కీటక జన్మ, మానవ జన్మ, పశు జన్మ, పక్షి జన్మ, ఇట్లా ఏదైనా ఒక జన్మ రావచ్చు. మరి మానవ జన్మ కంటే ముందు మనమంతా ఎవరం? గోవులం మనమంతా కూడా. గోవుల తర్వాతనే మానవ జన్మ అనేది వస్తూ ఉంటుంది. అందుకే యామ్య మార్గం ఈ విధంగా ఉంటూ ఉంటుందిరా. మరి యామ్య మార్గంలో కూడా శివకేశవులకు భేదం చూపించినటువంటి వాడికి కూడా శిక్ష పడుతూ ఉంటుంది. శివుడు గొప్ప అని కొంతమంది, కేశవుడు గొప్ప అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. శివకేశవులు ఇద్దరు కూడా సమానమే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్విష్ణు విష్ణుశ్చ హృదయోర్ప్రియః. అంటే మనకు శివకేశవులు వాళ్ళే చెప్పారు. శంకరుడైనా విష్ణువైనా అందరూ ఒకటే. అందుకే చెప్తూ ఉంటారు, భగవంతుని యొక్క దేవాలయానికి వెళ్తే భక్తి మార్గంతో వెళ్ళాలి తప్ప ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని చెప్పేసి ఎవరు కూడా పోకూడదు. ఈ విధంగా ఎవరైతే యామ్య మార్గంలో వెళ్తూ ఉంటారో ఆ యామ్య మార్గంలో వెళ్తున్నటువంటి నరకలోకానికి వెళ్ళినటువంటి వారికి ప్రతి జీవికి కూడా 12 మాసాల తర్వాత మరొక జన్మ అనేది వస్తూ ఉంటుంది. అది ఏ జన్మనైనా రావచ్చు. కాబట్టి ఈ మరి కర్మకాండ సిద్ధాంతంలో అయితే ఉందో, ఇప్పుడు మనం యామ్య మార్గం గురించి మాత్రమే చెప్పుకున్నాం. రేపు ధూమ్ర మార్గము, తర్వాత అర్చిరాది మార్గం అని అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి సరిగ్గా 4:30కు మన పురాణం ప్రారంభమవుతుంది. ఇవాళ ఒక 10-15 నిమిషాలు అటు ఇటు డిస్టర్బ్ అయినా కూడా రేపటి నుండి అందరూ 4:30 నుంచి 5:15 తర్వాత రేపటి నుండి ఇక్కడ ఒక మంగళహారతి కూడా పెట్టాలి. ఎందుకంటే సమాశ్రయణాలు పొందినటువంటి వారికి చివరికి మంగళహారతి కూడా ఉంటుంది. ఆ మంగళహారతి కూడా చూపించాలి. మరి ఈరోజు మనం 6 గంటలు అవుతున్నది కాబట్టి ఇప్పటికి సమాప్తం చేసి 2 నిమిషాలు నామ సంకీర్తనం చేసుకున్న తర్వాత మళ్ళా రేపు 4:30కు మళ్ళా మనం ప్రారంభం చేద్దాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు. గోమాతా కీ జై. గోహత్య బంద్ కరో. 2 నిమిషాలు నామ సంకీర్తన. హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం 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 ईश्वर रामा तेरे नाम ईश्वर रामा तेरे नाम ईश्वर रामा तेरे नाम ईश्वर रामा तेरे नाम सबको सम्मत दे भगवान सबको संबत रे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 सर्वं श्रीकृष्णार्पणमस्तु लोका समस्ता सुखिनो भवन्तु ఒక డౌట్ చెప్పు ఇప్పుడు పున్నామ నరకం నుండి కొడుకు ఉంటే తప్పిస్తారు. అవును. ఇద్దరు కూతుర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తారు ఆ, ఎట్లా తెలుసా దానికి ఏం లేదురా ఆ, ఈ కొడుకుకు మన బిడ్డలకు కొడుకులు పుడతారు కదా వాళ్ళని దౌహిత్రుడు అంటారు వాళ్ళను దౌహిత్రుడు అంటారు దౌహిత్రుడు అంటే బిడ్డ కొడుకు కొడుకు ఎంత సమానమో బిడ్డ కొడుకు మనవడు కూడా అంతే అంటే మనవనికి ఈ కర్మకాండ చేసే అధికారం ఉన్నది అట్లా ఒకవేళ ఎవ్వరు లేరనుకోండి లేకుంటే చనిపోయినటువంటి వాడు అన్నదమ్ములు చేయవచ్చు లేదు అన్నదమ్ములు కూడా ఎవ్వరు లేరు కర్మ చేసే అయ్యగారు ఇంకొక అసిస్టెంట్ను పెట్టుకొని అయ్యగారితో చేయించాలి బిడ్డలు చేయాలి అసలు బిడ్డలు నిప్పులు పెట్టు కూడా తప్పే కుర్రాయి పెట్టు కూడా తప్పే మనకు తెలివిగా చేస్తున్నాం దౌహిత్రుడు చాలా శ్రేష్టం బిడ్డ కొడుకు అంటే వాడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నా వాడు పెట్టచ్చు లేదు ఎవ్వరు లేరు అంటే వచ్చిన అయ్యగారిని ఇంకొక అయ్యగారిని పెట్టుకోమని చెప్పాలి ఆ అయ్యగారితో చేయించాలి అల్లుడు చేయరాదు అల్లుడు కూడా చేయరాదు అదే బిడ్డ అల్లుడి కొడుకు పనికి వస్తుంది దౌహిత్రుడు అంటారు దౌహిత్రుడు చాలా శ్రేష్టం మనవడు శ్రేష్టం అమ్మ ముట్టు ఇట్లా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఇంకొకటి ఇప్పుడు పంచమహాభూత శరీరంకి ఆత్మ కలిస్తే ఏకాదశి ఏంది? ఆత్మ ఎప్పుడైతే మన జీవం పోతుందో వెంటనే క్షణం కూడా ఆగకుండా ఆత్మ వెళ్ళిపోతుంది అని అంటారు కదా. అప్పుడు వేరే శరీరంని చూసుకుంటది వెంటనే అంటారు కదా. వెళ్ళదా? వెంటనే వెళ్ళదా? 11 మాసాల తర్వాత 12వ మాసం సపిండీకరణ అయిన తర్వాతనే ఆత్మకు మళ్ళా ప్రవేశపెడుతుంది. అది తప్పు. అసలు సంవత్సరం ఇప్పుడు అమ్మ ఇప్పుడు నిన్నటి నుంచి పితృపక్షాలు స్టార్ట్ అయినాయి. పితృపక్షాలలో పైన 12 గంటలకు మన పోయినటువంటి తల్లిదండ్రులు అందరూ పైన 12 గంటలకు వంగి చూస్తుంటారు. నా కొడుకు పితృపక్షాలలో కనీసం బియ్యం ఇస్తుండా, అయ్యగారికి ఏం చేస్తుండని.
ప్రతి 12 గంటలకు వాడు పైనుంచి చూస్తూ ఉంటారు. ఏది ఇవ్వకున్నా కనీసం నల్ల నువ్వులతోటి వాళ్ళ పేరు చెప్పుకొని నీళ్లను వదిలిపెట్టాలి. ఏది ఇవ్వకున్నా తల్లిదండ్రులకు అది అంతే తప్ప మన అడ్జస్ట్మెంట్, మన అమైండ్మెంట్స్ ఏంది నెలకు పెట్టుకుంటే అయిపోతుంది, 3 నెలలకు పెట్టుకుంటే అయిపోతుంది. అసలు సంవత్సరం దాకా ఆ యాతనా శరీరం తిరుగుతూనే ఉంటుంది. సంవత్సరం తర్వాతనే విముక్తి జరుగుతుంది వాళ్ళకి. మనం ఏంటంటే బిడ్డ అయితే ఒకటి, ఈ సంవత్సరీకం లోపల బిడ్డ పెళ్లి మాత్రం చేయవచ్చు. ఆ బిడ్డ పెళ్లి చేస్తే ఏమవుతుందంటే చనిపోయినటువంటి వీళ్ళకు కూడా కన్యాదాన ఫలితం వస్తుంది. ఇటు 7 తరాలు అటు 7 తరాలు కన్యాదాన ఫలితం అంటారు కదా, అది అయితే కేవలం బిడ్డలకు మాత్రమే చేయవచ్చు, వాళ్ళకి చేయవచ్చు. కానీ మనోళ్ళు ఏం చేసిండ్రు, దాన్ని కొడుకులకు కూడా తప్పులే అని చెప్పేసి మెల్లగా 3 నెలలకు 5 నెలలకు మాస్కాలు పెట్టి ఇవి మనం పెట్టుకున్న విషయం. ధర్మశాస్త్రం ఒప్పుకోదమ్మా. అంటే ఇప్పుడు శాస్త్రంలో కూడా ఒకవేళ బలమర్చి చేస్తే ఈ 11 నెలల మాస్కాలు అన్నీ ఇచ్చిన తర్వాతనే సంవత్సరం అయితే కట్టి పెట్టాలి. 5వ నెల 7వ నెల 9వ నెల 3వ నెల అప్పటి వరకు సెటిల్ అయి ఉంటే కట్టి పెట్టేసి దర్భకర్లకు ముడి వేస్తారు మాస్కాలు. మళ్ళా లాస్ట్ సంవత్సరీకం గోదావరి తీరంలో పెట్టాలి. కట్టి అది అయ్యగారికి దాచమని చెప్పాలి. లేకుంటే ఎక్కడన్నా మనకు దేవాలయంలో సేఫ్టీ ఉండి కూడా పెట్టుకోవచ్చు. మళ్ళా సంవత్సరీకం అప్పుడు ఆ ముళ్ళన్నీ తీసి అది నీళ్ళలో వేసి చేసుడు ఎక్కడ ఇంట్లో మనకి రాదు. గోదావరి నది దగ్గర తీసేయచ్చు, చేసుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారు. అమ్మ అందరు కూడా ఆడిబిడ్డ ఎవరో మంగళారతి పట్టుకోండి. అమ్మ అందరు నిలబడి ఉంది. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేంతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పళ్ళాండు పళ్ళాండు పళ్ళాండు. చూపించి అందరికి కంచి చూపించండి. రోజు ఆరతి పెట్టండి. చెప్తానే అన్ని చెప్తా మీకు. నీకు ఏం కొత్తలో అమ్మ ఏంటంటే సాక్షాత్తు ఇప్పుడు ఆమె భాగవతురాలు కాబట్టి వట్టివాడకు మంగళారతి ఇవ్వరాదు. సమాశ్రయణాలు అయితేనే మంగళారతి. ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతంలో సమాశ్రయణాలు అంటారు సార్. అట్లా అయితేనే చక్రాంతాలు అయితేనే ఇది అదే అమ్మ రండి, అందరు కూడా తీసుకోండి. వేణుగోపాల స్వామి గుడి సేవలు బాగా చేసింది. నాకు తెలియదా పాపం, ప్రతి బ్రహ్మోత్సవాలు కలిసేది ఇప్పుడు కాదు కానీ డైలీ అదే రోజు రండి. 68, 69 నుంచి 79 నుంచి చూస్తున్నాం. తినుడే ప్రసాదం. అమ్మ రండి. అయ్యగారికి పండ్లు పైసలు ఏమైనా పెట్టేటట్టు టేబుల్లో పెట్టుకోవచ్చు. రేపటి నుంచి ఇవ్వాలి కాదు, అయ్యగారు మొదలు చెప్పాలి అనుకోకుండా. రండి అమ్మ రండి.